వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చేనేత రంగానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, నేతన్న హస్తం అని చెప్పి మిగతా పథకాలన్నీ రద్దు చేశారని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలను తెలుసుకున్నారు. నేను 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని, ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని. దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది. నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి. అందుకే హామీ ఇస్తున్నా. నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా. మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, గడిచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఆ 24,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికుల పైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని. ఈరోజు మీకు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఆ పేపర్ ఉండాలి. ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మనల్ని మోసం చేస్తానే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు.